ఫైనల్లీ మాల్టా బార్డర్ పోర్ట్కి అయితే మనం వచ్చేసామండి. అసలు వ్యూ యాజ్ యూజువల్ సూపర్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. టైటానిక్ జంట కన్నా మా వాళ్ళ జంటే బాగుంది. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్ చూసి మేము అందరం తప్పు చేసామని మాకు తెలుసు అనమాట. ఒకరికి ఏం తెలియనట్టు కవర్ చేస్తున్నాం. స్ట్రైట్ రోడ్ ఉంది అక్కడి నుంచి. అలా రేయ్ అన్నకు మంది వనరా, నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. అసలు మేము వీడియో మీద కాన్సన్ట్రేట్ చేసి ఉన్నాం కానీ వెనకాల కమల్ని అయితే అసలు చూడలేదనమాట. కమల్ భయంకరం కోతి పనులు చేస్తున్నాడు వెనకాల. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. హలో నెక్స్ట్ జనరేషన్, దిస్ ఇస్ ధీరజ్ అగైన్ బ్యాక్ టు ఫార్ములా రూమ్. మనము మాల్టా పోర్ట్ బార్డర్ దగ్గరికి వచ్చేసామండి మ్యాక్సిమం. ఇప్పుడు ట్విస్ట్ ఏమంటే మేము పోర్ట్కి అవతల పక్క వెళ్ళాలన్నమాట. అవతల మీకు కనబడుతుంది కదా, ఆ పక్క వెళ్ళాలి. బట్ మేము ఈ పక్క వచ్చేసాము. మన యాజ్ యూజువల్ గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని దెబ్బేసేసింది. బట్ ది బెస్ట్ మూమెంట్స్ కానీ క్యాప్చర్ అయింది అనుకోండి, అది వేరే విషయము. నిదానంగా వీడియోలోకి వెళ్ళిపోయేసి రచ్చ చేస్తాం. మాల్టా పోర్ట్లో బిగ్గెస్ట్ క్రూజ్ షిప్ చూద్దామనేసి యాంగ్జైటీగా బయలుదేరేసామండి నేను మా రూమ్మేట్స్. అండ్ నా ఫేస్ ఓవర్ వరస్ట్గా ఉంటుంది బికాస్ కొంచెం ఫీవరిష్ ఫేస్. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామన్నమాట మేము. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ది బెస్ట్ షార్ట్స్ ఇస్తాము, మా కోతి పనులన్నీ నిదానంగా చూపిస్తాము. ఇదే అండి, మేము పోర్ట్కి అవతల వెళ్ళాలి. మీకు స్లో మోషన్లో చూపిస్తాను. నా ఫేస్ టోటల్లీ ఇగ్నోర్ చేయండి. అస్సలు బాగాలేదన్నమాట ఫీవరిష్ ఫేస్తో. వెనకాల పోర్ట్కి అక్కడికి వెళ్తే అక్కడి నుంచి క్రూజ్ షిప్ కనబడుతుంది అనమాట. అందరికీ అలో ఉంది. బట్ మేము ఈ గూగుల్ మ్యాప్స్ దేవుడమ్మని నమ్ముకొని ఈ పక్క వచ్చేసాం అనమాట. సో దెబ్బడిపోయింది మాకు లాస్ట్లో. ఇతనే అండి మా రూమ్మేట్ శ్రావణ్. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కన్ఫామ్గా చూసింటే అర్థమై ఉంటుంది. యాక్చువల్లీ చూడడానికి నార్మల్గా కనబడిన పిచ్చ ఫన్ ఉంటుంది ఇంటి దగ్గర. మా సూపర్ సీనియర్ మా రూమ్లో కానీ ఓవర్ ఫన్ చేస్తూ ఉంటాడు. ఏం లేకపోయింటే మాత్రం ఫుల్ బోర్ అయిపోయి ఉంటుంది. ఈవెన్ ఫుడ్ కుకింగ్ అంతా అసలు లోయల్ హార్ట్ అనమాట. ఈయన ఎంత చెప్పినా తక్కువే. కామెడీగా కనబడినా ఇలాంటి రేర్ పర్సన్స్ రేర్గా దొరుకుతారు అనమాట మనకి ఫన్గా. ఇంకా సచ్చి చెడి ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తాము అనేసి ఇంకా చెట్లు పుట్టలు అన్నీ ఎక్కి గిక్కి ఇంకా ఆ పక్క బార్డర్కి ఎట్లయినా వెళ్ళాలని మేము ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. అసలు మా వల్ల కావట్లేదు. అసలు భయంకరంగా ఉందన్నమాట రూట్ అయితే. అసలు ఓవర్గా తప్పిపోయాం మేమైతే. మేము ఇంకా ఏ పక్క ఎక్కి దిగి తిరిగినా వచ్చిన ప్లేస్కే మళ్ళీ వస్తూ ఉన్నాం అనమాట. మాకైతే అర్థమైపోయింది పూర్తిగా అసలు బార్డర్ కంట్రోల్లో తప్పిపోయాము. ఇంకా ఏం చేయలేము, ఒకరికొకరు కవర్ చేసుకోవడం తప్ప అనేసి. అసలు వ్యూ అయితే బాగుందండి, అది మాత్రం చెప్పుకోవచ్చు. ప్లేస్ అయితే బాగుంది, తప్పిపోయాము అది మాత్రం నిజమే. కాకపోతే బాగుంది ప్లేస్ అయితే. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా ఫుల్ వీడియో స్లో మోషన్లో క్యాప్చర్ అయిపోయింది. బట్ బాగుంది. ఎండ కొడుతూ ఉన్నా కానీ చలి మాత్రం ఓవర్గా ఉందన్నమాట ఇక్కడ. నా ఫీవరిష్ ఫేస్ అయితే ఇగ్నోర్ చేయండి పూర్తిగా. వెనకాల వ్యూ అయితే బాగుంది. ఆ కపుల్స్ కానీ ఆ పక్క వెళ్ళేసి వస్తూ ఉన్నారు మనకి. బట్ వాళ్ళకి లోకల్ సిటిజన్స్ కాబట్టి ఎక్కడైనా బార్డర్లో తిరుగుతారనమాట. బట్ మనం అంతా ఫ్రీగా బార్డర్లో తిరగలేము, అది వేరే మ్యాటర్. కానీ వ్యూ అయితే బాగుందండి, అదైతే ఏ మాటకి ఆ మాట చెప్పొచ్చు. మీకు స్లో మోషన్లో ఒక షార్ట్ చూపిస్తాను. రౌండ్ సూపర్ ఉంది అసలు. పోర్ట్ అయితే మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పక్క వచ్చేసాం కానీ ఆ పక్క వెళ్ళి ఉంటే మాత్రం ది బెస్ట్ షార్ట్స్ వచ్చి ఉంటాయేమో. బట్ ఇక్కడ కానీ సన్సెట్తో బాగానే ఉంది వ్యూ, నాట్ బ్యాడ్. ఫోటోస్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది, అదైతే ఏ మాటగా మాట చెప్పుకోవచ్చు. పోర్ట్ కానీ బాగుంది, బార్డర్ కంట్రోల్. అసలు యూరోప్ ఇక్కడికే ఎండ్ అయిపోతుంది అనమాట. కింద చిన్న మాల్టా, దాని తర్వాత ఇజ్రాయెల్ సంథింగ్, అంత ఐడియా లేదు. మెడిటేరియన్ సీ ఇంకా ఫుల్గా స్టార్ట్ అవుతుందని అనుకుంటాను. బట్ మనకు అంత హిస్టరీగానే తెలియదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ రియలీ సారీ. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇలాంటి వ్యూ ఉంటుంది అనుకుంటే ఫుల్ రెడీ అయ్యేసి వచ్చి ఉంటాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము అనమాట మేము. ఇంకా అటు తిరిగి కొండ పైకి అయితే ఎక్కామండి. కొండ పైకి ఎక్కితే ఇంకా ఆ పక్క ఏమైనా ఉంటుందేమో అనేసి ఆయిల్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి. బాగుంది. మామూలు ఏదైనా హాలీవుడ్ సినిమాల్లో ఫైటింగ్లు ఆ సీన్లు చూపించేలాగా సూపర్ ఉందన్నమాట. ఇంకా చకచకనే అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఒక కోటలాగా కానీ కనబడుతూ ఉంది. దగ్గరికి అయితే వెళ్ళకపోవచ్చు, దూరం నుంచి అయినా చూపిస్తాను. ఎప్పుడు కానీ నాకు ఒకటి బెస్ట్ అయితే దొరుకుతుంది. వ్యూ అయితే సూపర్ ఉందండి. కాసేపు అట్లా ఉండి చూస్తే మాత్రము అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా ఎండ్ అదే, ఇంకా కంట్రీ ఎండే ఇదే అనమాట. పోర్టే సూపర్ ఉందన్నమాట. వెనక నుంచి సన్ పడతా అసలు సినిమాటిక్ షాట్స్ అయితే ఏమొచ్చిందంటే ఫొటోస్లో సూపర్ వచ్చింది. కొండలు అవి ఇవి ఎక్కి దిగుతూ ఉంటే ఇన్నర్ ఫీల్ బియర్ గ్రిల్స్ లాగా ఫీల్ అవుతూ ఉన్నామండి.
బాగుంది. ఈ మెమరీ కానీ కొంచెం బాగుంది. స్లో మోషన్లో బార్డర్ పోర్ట్ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుందండి. వ్యూ అయితే బాగుంది. ఫొటోస్ అయితే సూపర్ వచ్చింది. వీలైతే నేను ఫొటోస్ ట్యాగ్ చేయడానికి చూస్తాను. వీళ్ళిద్దరే అండి. ఇదైతే ఇంకా చాలా ఫన్ అనమాట. అసలు ఫైనల్లీ కోతి పనులు చేయడానికి రెడీ అయిపోయారు. ఇది బెస్ట్ వాల్యుబుల్ మూమెంట్ నాకైతే. యాక్చువల్లీ మీకైతే అది ఉండదులే అనుకోండి, అది వేరే విషయము. అంటే ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ క్యాప్చర్ చేయాలంటే మళ్ళీ ఎన్ని ల్యాక్స్ పెట్టినా రాదనమాట. బాగా అయితే ఓవర్గా ఎంజాయ్ చేస్తాం. మా టీంతో ది బెస్ట్ ఎంజాయ్ చేసింది ఇదే అనమాట. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో శ్రావణ్ బ్రో మిస్ అయ్యారు, బట్ ఈ వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో రెడ్ షూ వేసుకొస్తున్నారు కదా ఆయనే, ఈ వీడియోలో ఆయనగానే ఉన్నాడు అనమాట. సో ఫుల్ఫిల్ అయిపోయింది మాకు ఈ ట్రిప్. చాలా అంటే చాలా హ్యాపీ అయింది అనమాట. రూమ్ అందరూ ఉన్నాము, చాలా ఉన్నాం. ఈవెన్ ఈ వీడియో అయిన తర్వాత రూమ్కి వెళ్ళి కానీ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. సో హ్యాపీ అనిపించింది. చాలామంది అనుకోవచ్చు ఏముంది వెళ్ళినారు ఎగిరినారు పెద్ద ఏం పొడిచినారులే అనుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్తో ఇలాంటి మూమెంట్స్ క్యాప్చర్ అయితే ఒక 5 years 6 years తర్వాత మళ్ళీ ఆ వీడియోలు చూసుకుంటే మాత్రము నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అసలు ఇంకా చెప్పలేమన్నమాట. అది కొంతమందికే, కొంచెం సర్టెన్ పీపుల్స్కి అర్థమవుతుంది అనమాట. మెమరీస్ అనేది ఎంత బెస్ట్ ఉంటుంది, బెస్ట్గా క్యాప్చర్ చేయొచ్చు, మూమెంట్స్ ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి అనమాట. కానీ వ్యూ బాగుంది ఈసారి, ఫ్రెండ్షిప్ బాగుంది. మా కోతి పనులు అయితే ప్రతిసారి నేను ఒక్కటే చేస్తాను అనమాట. ఈసారి టీంతో చేస్తామంటే ఇంకా బాగుందన్నమాట. అసలు ఫ్యామిలీ అనుకోవచ్చు. మాకు దారి మిస్ అయిపోయి దోలు తీరిపోయినా మాకు వ్యూ అయితే బాగా నచ్చింది అనమాట. పోటీకి పక్కొచ్చినా కానీ ఇంకా మేము రచ్చ చేస్తా ఎగరుతూనే ఉన్నాము. అసలు ఇంకా రఘు వైట్ షర్ట్, శ్రావణ్ బ్రో బ్లూ షర్ట్, లాస్ట్ సాయిరాజ్ బ్రో, అసలు వాళ్ళు కానీ ఇంకా ఇంత బాగా ఎంజాయ్ చేస్తారని మేము అనుకోలేదన్నమాట. సూపర్ షాట్స్ అయితే వచ్చింది. అసలు మేము పర్సనల్గా మా ప్రైవేట్ ఛానల్స్లో అయితే వీడియోస్ బాగా వేస్తున్నాం, పబ్లిక్ కాబట్టి కొన్ని మాత్రమే వేయగలిగారు అనమాట. బాగుంది మాకు ఈ షార్ట్స్ అన్నీ బాగా నచ్చింది అనమాట. ఇలాంటి కోతి పనులు A to Z అన్నీ. కాసేపు మాల్టా బార్డర్ పోర్ట్లో మేమే హీరోస్, మేమే డాన్ లాగా ఫీల్ అయ్యాం అనమాట. ఇంకా కంటిన్యూస్గా అయితే మేమైతే ఎగరుతూనే ఉన్నామండి. అసలు బెస్ట్ షాట్ రావడానికి ట్రై చేయడానికి, బట్ ఎగిరి పిచ్చోళ్ళలాగా ఉన్నాం అనమాట. ఇంకా బార్డర్ కంట్రోల్ వాళ్ళు చూస్తే సముద్రం ఈదుకుంటే వెళ్ళిపోయే రెఫ్యూజీలు అనుకొని ఇంకా లోపలేస్తారనేసి ఇంకా చాలా ఈ కోతి పనులు మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఫ్రెష్గా రెడీ చేసి వచ్చి మళ్ళీ చేసుకుందాం అనేసి ఫిక్స్ అయ్యేసి ఇంకొక లాస్ట్ ఒక 2-3 షాట్లు అట్లా బెస్ట్ తీసుకొని బయలుదేరదాం అనేసి ఫిక్స్ అయిపోయాము. యాక్చువల్లీ ఈ వీడియోలో వెనకాల కబల్ని అయితే మేము అసలు గమనించలేదన్నమాట. అక్కడ ఆయనకి స్పేస్ లేదు, క్రియేట్ చేసుకొని మరీ ఫన్ చేస్తూ ఉన్నాడు వెనకాల. మేము అసలు ఆయన అసలు చూడలేదన్నమాట. రూమ్కి వెళ్ళిన తర్వాత 2 రోజులు ఈ వీడియో చూసి నవ్వుతూ ఉన్నాం అనమాట. మనమైనా ఇట్లా రెచ్చ చేసింది అనేసి. అప్పటి వరకు పోర్ష్గా డీసెంట్గా ఉన్నాం అనమాట. మేము ఈ రెచ్చ చేసిన తర్వాత హ్యాపీగా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ లాగా సూపర్ ఉన్నాము. సో గ్రేట్ మూమెంట్స్ ఇది మా వరకు. యాక్చువల్లీ ఈ ఛానల్ నార్మల్గా మెమరీస్ గ్రాప్ చేసుకుందాం, ది బెస్ట్ మెమరీస్ షూట్ చేస్తాం అనేసే ఉన్నాను ఫన్కి. బట్ సడన్గా సబ్స్క్రైబర్స్ ఏమో సర్రని పెరుగుతూ ఉన్నారు, వ్యూస్ ఏమో సర్రని వస్తూ ఉంది. అసలు పబ్లిక్ ఛానల్ అయిపోయింది అనమాట ఇది. సో నాకు కొంచెం హ్యాపీగానే ఉంది. మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓకే ఇట్లా కానీ బాగుంటుందేమో అనేసి. ఏమో చూద్దాం, ఫన్ ఇంకా బాగా చేస్తే చూద్దాం.